కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని అయోధ్య నగర్, దత్తాత్రేయ నగర్, వాజ్పేయి నగర్ మరియు సుదర్శన్ రెడ్డి నగర్లలో బీజేపీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ చెరుకుపల్లి చంద్రారెడ్డి 35వ వర్ధంతి సందర్భంగా బస్తీవాసులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారి తండ్రి చెరుకుపల్లి చంద్రారెడ్డి విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తదుపరి కుత్బుల్లాపూర్ గ్రామం బీజేపీ పార్టీ కార్యాలయంలో చెరుకుపల్లి చంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, నందనం దివాకర్, రావుల శేషగిరి, బక్కా శంకర్రెడ్డి, శేఖర్ యాదవ్, నటరాజ్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు కట్టా కుమార్, జోగిని రాజు, మణికంఠ, కేశవ్ యాదవ్, రాజేష్ చారి, విజయేందర్ తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి మీదే ఉంది అడావిడి, డౌట్ లేదు. చందు పటేల్, చందు పటేల్, చందు పటేల్. కొంచెం వెనక చెప్పి మొత్తం వెనక సరే. అందుకే బాగా ఇక్కడికి వచ్చిన. జోహార్ జోహార్ చందు పటేల్ జోహార్ జోహార్ అని చెప్పాలి. మన ప్రియతమ నేత స్వర్గీయ చంద్రారెడ్డి గారి యొక్క 35వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వారి కుమారుడు మా మిత్రుడు భరత్ సింహారెడ్డి గారు జిల్లా జాయింట్ సెక్రటరీ, మరి షాడో కార్పొరేటర్ మాజీ, వారి యొక్క ఆధ్వర్యంలో కన్న తండ్రి యొక్క వారి ప్రజల మీద ఉన్నటువంటి అభిమానాన్ని నిరంతరం కాపాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి సంవత్సరం ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంగా చేస్తున్నటువంటి సోదరుడు మన భరత్ సింహారెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి రావుల శేషగిరి గారికి, కుమార్ గారికి, చంద్రశేఖర్ గారికి, మరి వారి బావగారి శ్రీనివాస్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరి అదేవిధంగా చంద్రారెడ్డి గారి యొక్క 35 ఏళ్ల కిందట కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చంద్రారెడ్డి అనే వ్యక్తి ప్రజల కోసము ఆయన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. మరి ఆ రోజుల్లో తల దాచుకోవడానికి నీడ లేని పరిస్థితిలో పేద ప్రజలు ఉంటే మరి ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళకి నీడ ఉండేలాగా భూమితో పాటు ఇల్లులు కట్టుకునే విధంగా ఆయన ఎన్నో కాలనీలు వాళ్ళకి స్థలాలు ఇప్పించినాడు. మరి అలాంటి నాయకుడు ఇవాళ మన మధ్య లేకపోవడము ఎంతో బాధాకర విషయము. మరి ఎంతోమంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నాయకులు ఉన్నారు, వాళ్ళు అధికారాన్ని చూసినారు, కానీ ఈయన మాత్రం అధికారం చూడలేదు. పేద ప్రజల కష్టాలను చూసినాడు. వాళ్ళు పదవులు చూసినారు, ఈయన పదవులు చూడలేదు. పేద ప్రజల కన్నీళ్లు తుడిచిండు. మరి అలాంటి నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఉండడం ఇవాళ మేమందరం ఎంతో గర్వకారణంగా ఉన్నాం. మరి ఎంతోమంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ శాశ్వతంగా జోహార్ 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 చంద్రారెడ్డి గారికి, జోహార్ జోహార్ స్వర్గీయ చంద్రారెడ్డి గారి ఈ రోజున 35వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వారి కుమారుడు నరసింహారెడ్డి గారు ఈ యొక్క వారి ఆశయాల సాధనకు ప్రతి సంవత్సరం కూడా వారిని గుర్తుపెట్టుకుంటూ గుర్తు చేస్తూ మరి ఈ రోజున ఇక్కడ ఈ చింతలలో ఈ వర్ధంతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా చంద్రారెడ్డి గారి నుంచి ఈ కుత్బుల్లాపూర్లో దాదాపు పాత తరం వాళ్ళందరూ కూడా చంద్రారెడ్డి గారు తెలుసు. మరి కొత్త తరాన్ని కూడా చంద్రారెడ్డి గారి పేరును
గుర్తించేటటువంటి చేస్తున్నటువంటి వ్యక్తి మరి కుమారుడు నరసింహారెడ్డి. తప్పకుండా మాకు కూడా చంద్రారెడ్డి గారికి పెద్ద గొప్ప సాన్నిధ్యం ఉంది. అప్పట్లో మేము కూడా చిన్నపిల్లలం. మా ఏరియా కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీ భిక్షపతి గౌడ్ గారు ఉండే, వారి దగ్గరికి జెండా ప్రోగ్రామ్కి దానికి వచ్చేటోళ్ళు. మేము అప్పుడు ఆయన చిన్నప్పుడు దూరం నుంచి మేము చూసాం. వారి స్వభావం చాలా ఆనాడు శేఖర్ గారు చెప్పినట్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఈ కుత్బులాపూర్ నెంబర్ 1 ఉండే. అటువంటి ఏరియాలలో కూడా అటువంటి నాయకుల మధ్యన కూడా మరి సొంతంగా బస్తీలను ఏర్పాటు చేసి మా తండ్రి చెరుకుపల్లి చంద్రారెడ్డి గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ బస్తీవాసులు ఏర్పాటు చేసుకున్నటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వారు 35 సంవత్సరాల క్రితం మరణించారు. కానీ వారు సజీవంగా మా అందరి గుండెల్లో ఉన్నారని చెప్పి ఏ బస్తీకి వెళ్ళినా వారు చెప్పినటువంటి మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఏ విధంగా అయితే వారు పేద ప్రజల పక్షాన నిలబడి వారికి ప్రతి క్షణం సాయం చేస్తూ వారి తోడు ఉంటూ వారి తోడు నిలబడుతూ వారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ వారి లెగసీని ముందుకు కొనసాగించే విధంగా నేను కూడా నా వంతు ప్రయత్నంగా తండ్రి పేరు నిలబెట్టాలి. వారి యొక్క ఆశయాలు పేద ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలి. వారి కష్ట సుఖాలలో మనందరం కూడా పాలు పంచుకోవాలి. వాళ్ళ కష్టం ఏ కష్టం వచ్చినా మనం అందరం కూడా ముందుండి తీర్చాలని చెప్పి వారి ఏ ఉద్దేశంతో ఉండను ఆ ఉద్దేశాన్ని ఆ సంకల్పాన్ని వారు పూర్తిగా నెరవేర్చలేకపోయారు. వారి అకాల మరణం మనందరికీ కూడా చాలా బాధించినటువంటి విషయం. కాబట్టి ఆ లెగసీని ముందుకు కొనసాగించే విధంగా నా వంతు ప్రయత్నం నా వంతు కృషి కూడా నేను చేస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక బస్తీలు ఈరోజు మనం చూసినట్టయితే కుత్బులాపూర్లో కానివ్వండి, అయోధ్య నగర్లో కానివ్వండి, దత్తాత్రేయ నగర్ కానివ్వండి, వాజ్పేయి నగర్లో కానివ్వండి, చింతల్లో విగ్రహాలకు కులమాల వేసి నివాళులు అర్పించినటువంటి